లార్డ్ ఆది కాండము 22వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు అబ్రహామును పరీక్షిస్తా ఉన్నాడు. నీవు నీ కుమారుని ప్రేమిస్తున్నావా లేదా నన్ను ప్రేమిస్తున్నావా? నా మాటకు ఇంకా విధేయత చూపిస్తావా? అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినాను కదా, ఇప్పుడు ఆశీర్వాదంలో మునిగిపోతావా లేదా ఇంకా నా మాట వింటావా అంటే అబ్రహాము దేవుని మాటను వినడానికే ఇష్టపడినాడు. ఆశీర్వాదంలో కూడా ప్రభు మాటకు విధేయత చూపించినాడు. నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము తెల్లవారినే లేచినాడు. హల్లెలూయా. అంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది అబ్రహాము దగ్గర మనం నేర్చుకోవాలి. చాలా మందికి